వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఫ్రెష్ క్వాలిటీ న్యూస్ చూడాలనుకుంటున్నారా? వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈరోజు ప్రధాన వార్తలు. బీఆర్ఎస్ను పాతి పెడతా, 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం, లోక్సభ ఎన్నికల్లో నిషాన్ లేకుండా చేస్తాం, మీరో మేమో ఎన్నికల్లో తేల్చుకుందాం రండి, నేనేం అయ్య పేరు చెప్పుకొని మంత్రిని కాలే, కార్యకర్తగా మొదలెట్టి 20 ఏళ్లలో సీఎం అయిన పులిని మా కార్యకర్తలే చెట్టుకు వేలాడదీస్తారు, ఓడిన బలుపు ఇంకా దిగలే, ఇంకా దింపుతాం, కేసీఆర్ పాలన దశాబ్ద కాలపు పీడకల, ఆ కుటుంబం చీర నుంచి విముక్తి కల్పించాం, మూసి అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకులు హైదరాబాద్ వచ్చేలా చేస్తా, బ్రిటన్ ప్రవాసుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, నష్టమంతా మీ వల్లే, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు, కేసీఆర్ జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు, ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇస్తామని చెప్పలేదు, ఇవ్వం, తప్పంతా బీఆర్ఎస్ సర్కార్దే, ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం, దీన్ని అసెంబ్లీలో పెడతాం, ఉత్తమ్ కుమార్, సాగర్ డ్యాంపై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత, ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్న సిఆర్పిఎఫ్ జవాన్, లండన్ థేమ్స్ రివర్ ఫ్రంట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, అంతా రామమయం, అయోధ్య కలకల, పుష్పాలు దీపాలతో ఆలయానికి అలంకరం, ఎటు చూసిన రాముడి కటౌట్లతో నగరమంతా పండగ శోభ, హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1265 కిలోమీటర్ల లడ్డు ప్రసాదం, 1000 ఏళ్ళు మన్నెల రామాలయం, అత్యద్భుతం రామయ్య విగ్రహం, బాలరాముడి ఫోటోల లిక్లపై దర్యాప్తు జరపాల్సిందే, ట్రస్ట్ ఆగ్రహం, అమెరికాలో 1000 ఆలయాల్లో వేడుకలు, ఉయస్టాన్లో కార్ల లైట్ షో, అయోధ్యలో రెక్కి 3 ఖలిస్తానీ ఉగ్రవాదులు అరెస్టు, జైష్ మహమ్మద్ హెచ్చరికతో అలర్ట్, మోదీ మూడోదెవరికి, ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. కరెంట్ బిల్లులు కట్టొద్దు, ప్రజలారా ఆ బిల్లులను సోనియాకు పంపుదాం, హైదరాబాద్లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి, కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి, ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయి, రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారు, రేవంత్ అదానీ ఒప్పందాలను బయటపెట్టాలి, హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్, పసి గుండెపై ఒత్తిడి కత్తి, బాల్యంలో ఒత్తిడికి గురైతే భవిష్యత్తులో చోటు, చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50% మంది పెద్దయ్యాక హృద్రోగాలు, బీపీ, షుగర్ పాటు హార్మోన్లో విధ్వంసం, తాజా అధ్యయనంలో వెల్లడి, అంతా రామమయం, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రేపే, 1000 ఏళ్ళు మన్నెల, పూర్తిగా ప్రాచీన నగర శైలిలో నిర్మాణం, సిమెంట్ స్టీల్ లేకుండానే కట్టడాలు, భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం, అయోధ్య అద్భుతం రామయ్య విగ్రహం, స్వామివారి చుట్టూ దశావతార రూపాలు, మయన్మార్ సరిహద్దుల్లో కంచ, స్వేచ్ఛగా రాకపోకలకు స్వస్తి, ఇకపై వీసా విధానం అమలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన, మణిపూర్లో మళ్లీ హింస, వేరువేరు ఘటనలో 7 మృతి, న్యూఢిల్లీ, ప్రతి 15 ఏళ్లకు 10,000 కోట్లు ఖర్చు, జమిలీ ఎన్నికలపై ఈసీ అంచనా, న్యూఢిల్లీ, దేశాన్ని విభజిస్తున్న బీజేపీ, రాహుల్ ఇటనగర్, వారసత్వాన్ని గౌరవంగా భావిస్తా, చూసిన సినిమాలు తక్కువే అయినా వైవిధ్యభరితమైన పాత్రల్లో ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన నటుడు వరుణ్ తేజ, నటి లావణ్య
తివారీని వివాహం చేసుకున్న తర్వాత వరుణ్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ నావ్య పాఠకులకు ప్రత్యేకం. దిక్చూచి జవహర్ లాల్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి 6వ తరగతి ప్రవేశం కోసం జనవరి 20 శనివారం నిర్వహించిన జవహర్లాల్ నవోదయ ప్రవేశ పరీక్షకి ఇది విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్లాల్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసి సమాధానాలే ఫైనల్గా పరిగణనలోకి తీసుకోవాలి. నిన్న జరిగినటువంటి నవోదయ ఎగ్జామ్ యొక్క కీ విడుదల. ఐసిఐసిఐ బ్యాంక్ లాభం 11,53 కోట్లు. షోయబ్కు మళ్లీ పెళ్లి. నటి సనాతో పాక్ మాజీ కెప్టెన్ వివాహం. మొదటి పెళ్లి సానియా మిర్జాతో వివాహం జరిగింది. కరాచీ, న్యూఢిల్లీ. ఆర్థిక సహాయం కోసం గిరిపుత్రుడు ఎదురుచూపు. పంట ఖర్చులకు తగ్గ ధరలుండాలి. స్వామినాథన్ కమిషన్ ఆధారంగా పంట ధరలు నిర్ణయించండి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ సమావేశంలో మంత్రి తుమ్మల హైదరాబాద్. హస్తంతో దోస్తే కాంగ్రెస్తో బలపడుతున్న మజ్లిస్ బంధం హైదరాబాద్. నా స్థలం సర్పంచ్ కబ్జా చేశాడంటూ యువకుడు ఆత్మహత్య. దానికి మాజీ ఎమ్మెల్యే సహకరించారని సూసైడ్ నోట్. గ్రామ వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేసిన బాధితుడు దోమకొండ. విన్యాసాల జోరు, సంగీతం హోరు. వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో సందర్శకుల సందడి హైదరాబాద్. టీఎస్టీపీపీ 2వ దశకు ఓకే. విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం సానుకూలం. పీపీఏ ఇస్తే పనులు ప్రారంభిస్తామంటున్న ఎన్టీపీసీ. పెద్దపల్లి న్యూస్. పూనాస సాహిత్య పత్రికను ఆవిష్కరిస్తున్న మంత్రి జూపల్లి. పూనాస సాహిత్య పత్రిక ఆవిష్కరణ సృజన సీతాలను ప్రతిబింబించాలన్న మంత్రి జూపల్లి. హైదరాబాద్ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెస్ట్ అవార్డ్ శంషాబాద్, హైదరాబాద్. బీజేపీ సిద్ధాంతాలు కాగితాలకే పరిమితం. మళ్లీ అధికారం కోసమే తెరపైకి అయోధ్య. పూనంనేని, హైదరాబాద్. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం. కాగజ్ నగర్. మల్లన్న భక్తుల కోసం కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన. హైదరాబాద్. విలీనమైన 3 ఎంఎల్ పార్టీలు. మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో మహాసభలు. హైదరాబాద్. ధరణిపై సర్కారుకు నివేదిక ఇస్తాం. కోదండరెడ్డి. దళితులను బీజేపీ మోసగిస్తుంది. సంపత్ కుమార్, హైదరాబాద్. పథకం ప్రకారమే బాబ్రీ మసీద్ దూరం. అసాద్, హైదరాబాద్. బీఆర్ఎస్ పాలనలో అడంబరాలు, ఆర్భాటాలే. ప్రాజెక్టుల పేరిట బీరాలు. ప్రధాన కాల్వకే మోక్షం లేదు. పులి వద్ద మీటింగ్లు పెట్టిన ప్రజలు పండబెట్టారు. మంత్రి పొంగులేటి. హన్మకొండ న్యూస్. బీఆర్ఎస్ను పాతి పెడతా. లండన్లో ఎన్ఆర్ఐలకు అభివందనం చేస్తున్న రేవంత్ రెడ్డి. హాజరైన ఎన్ఆర్ఐలు. యాదాద్రి జిల్లాలో జోరుగా అవిశ్వాసాలు. ఇప్పటికే భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీలకు నోటీసులు. ఈ నెల 23, 27న ప్రత్యేక సమావేశాలకు కలెక్టర్ నిర్ణయం. యాదాద్రి. భువనగిరి ఎంపీపీపై అవిశ్వాసానికి వినతి. భువనగిరి. కాసులు కొట్టు, పౌరసత్వం పట్టు. చొరబాటుదారులకు చకచక పాస్పోర్ట్లు వచ్చి రాగానే స్థానికులమంటూ ధృవీకరణ పత్రాలు. 100 మంది చొరబాటుదారుల గుర్తింపు. అత్యధికులు శ్రీలంకకు చెందిన వారే. 2 ఎస్బీ సిబ్బంది సహా మొత్తం 12 మంది అరెస్ట్. హైదరాబాద్. కుట్రకోణమా? భవిష్యత్ అవసరాల కొరకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్. నంది అవార్డుపై కేబినెట్లో నిర్ణయం. కోమటిరెడ్డి. ఆర్అండ్బి శాఖకు సరిపడా నిధులిస్తాం. బట్టి. హైదరాబాద్.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు. యూబీఐతో ఆర్టీసీ ఒప్పందం 1.12 కోట్లకు పెరిగిన బీమా. హైదరాబాద్ ఔషధ నియంత్రణ సంస్థకు ఇంటర్పోల్ అభివందన. హైదరాబాద్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్లో బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. జూబ్లీ హిల్స్ గురుకులలో 5వ తరగతి ప్రవేశాలకు గడువు పెంపు. హైదరాబాద్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పెంచినట్లు ఎస్సీ గురుకుల సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది కంటే ఈసారి దరఖాస్తులు తక్కువగా రావడంతో గడువు తేదీని పొడిగిస్తున్నట్లు తెలుస్తుంది. నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టాలి. ఏఐవైఎఫ్ డిమాండ్. హైదరాబాద్ ఇస్లాంకు పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియాలో ఓ ముస్లిం యువకుడు ఘటోత్కచుకుడి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో శుక్రవారం జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రవాసీ తెలుగు సంఘం చాటా ప్రధాన కార్యదర్శి ముజామిల్ షేక్ ఘటోత్కచుడి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు. మహాభారతంలోని పాత్ర ధారణలో ఉన్న జమామిల్ను ఆయన భార్య వచ్చే అభినందించిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. గల్ఫ్ ప్రతినిధి హరీష్ వ్యాఖ్యలు అర్ధరాహిత్యం. కృష్ణా జలాల వాటాపై సంతకం చేసిందెవరు? కేటీఆర్కు అహం తగ్గలేదు. రఘునందన్ రావు. హైదరాబాద్ ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తాం. తిరుమల కడియం శ్రీహరి. జీవితాలు పల్టీ. 2 వేరువేరు కారు ప్రమాదాల్లో 5గురు మృతి. గద్వాల జిల్లాలో కల్వాట్ను ఢీకున్న కారు 3 మృతి, మరో 3కి గాయాలు. పొహాండి షరీఫ్లో రైలింగ్ను ఢీకున్న కారు యువతి సహా 3 మృతి, 2కి గాయాలు. గజ్వాల్ సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల నిలిపివేత. 12 రోజుల్లో 5 టీఎంసీలు విడుదల. కేఆర్ఎంబి పర్యవేక్షణలోనే ప్రారంభం. నిలిపివేత. నాగార్జున సాగర్. ఐఐఎం రాంచీలో పిహెచ్డి. రాంచీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం రాంచీ పిహెచ్డి ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలలో ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. రెగ్యులర్ ప్రోగ్రాం వ్యవధి 4 ఏళ్లు. అకాడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్షా స్కోర్, అనుభవం ఆధారంగా ఫస్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెమినార్ వర్క్షనల్ ఇంటర్వ్యూ నిర్వహించే అర్హులను ప్రవేశాలు కల్పిస్తారు. ఫిలిం అండ్ టెలివిజన్ సంస్థలో పీజీ సర్టిఫికెట్ కోర్సులు. నీట్ కాలికట్లో ఎంబీఏ. హైదరాబాద్ ఐఐటిలో బీవీఆర్ స్కూల్. రైల్వేలలో అసిస్టెంట్ లోకో పైలట్లు ఖాళీలు 5,696. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే యూపీఎస్సీ కేంద్ర శాఖలో వివిధ పోస్టులు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతున్నది. 1 అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ 1 పోస్ట్. సైంటిస్ట్ బి 1 పోస్ట్. అసిస్టెంట్ జువాలజిస్ట్ 7 పోస్టులు. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 112 పోస్టులు. సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్ డి గ్రేడ్ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జాబ్ కార్నర్ ఖాళీలు 121. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతున్నది. పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు 6. 10వ తరగతి ఉత్తీర్ణత, తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండాలి. శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 31 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు 20,600 నుంచి 63,660. దరఖాస్తు విధానం
ఆన్లైన్ దరఖాస్తులను కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి. ఆఖరి దరఖాస్తు చివరి తేదీ జనవరి 24. సర్కారు లక్ష్యాలు నెరవేర్చండి. ప్రజలు ప్రభుత్వానికి వారధులు మీరే. నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే అధికారులను ఉపేక్షించం. అమల్లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి. ఇరిగేషన్, పంచాయతీరాజ్ పనులు కీలకం. ప్రాజెక్టులు, నిధులు పూర్తిపై మరింత సమాచారం ఇవ్వాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి సమీక్షలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి జిల్లాల వారీగా సుదీర్ఘంగా చర్చించిన పొంగులేటి. ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరిన్ని వార్తలు, తాజా వార్తలు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.